అత్యంత అనురాగ భోగాది భాగ్యముల్ కాపాడు భవ్యజనులు. స్వపర భేదములేక సర్వజీవులయందు సమభావమును చూపు సరసజనులు. అనిశంబు అత్యంత అనురాగ భోగాది భాగ్యముల్ కల్గడి భవ్యజనులు. కష్టజీవులయందు కరుణ చూపించుచు ధాతృత్వమును చూపు ధన్యజనులు. సంసార ధర్మ సత్యత్వ జ్ఞానులై పరులకాదర్శంబు వాపుజనులు. భువిని సత్కీర్తిగాంచి సన్మార్గమరసి, భువిని సత్కీర్తిగాంచి సన్మార్గమరసి, తోటి వారలలో సదా మేటి ఎగుచు నిత్యమును ధర్మ జిజ్ఞాస నిరతులగుచు ఉత్తమోత్తమ వ్యక్తులైయుంద్రుగాక, ఉత్తమోత్తమ వ్యక్తులై ఉంద్రుగాక. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులార, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. యతో వా ఇమాని భూతాని జాయంతి. సమస్త చరాచర ప్రపంచమంతయుకుడను ఒక్క దివ్యత్వం నుండి ఆవిర్భవించి దివ్యత్వం నందే జీవించి దివ్యత్వం నందే లయముందుచున్నది. సృష్టి నిలయ లయములకు కేవలము దివ్యత్వమే మూల కారణం. మానవుడు సంకల్పం నుండి ఆవిర్భవించి సంకల్పము చేతనే జీవించి కడకు సంకల్పం నందే లయముందుచున్నాడు. యద్భావం తద్భవతి. కనుక మానవ జీవితము సంకల్పములపైనే ఆధారపడి ఉంటున్నది. ఎట్టి సంకల్పమో అట్టి చర్య, అట్టి చర్యను అట్టి ఫలము, ఎట్టి ఫలమో అట్టి గమ్యము. కనుక మానవుని యొక్క గమ్యమంతైకుడును సంకల్పముల చేతనే కట్టబడి ఉన్నది. ప్రేమ స్వరూపులారా, ఉత్తమ సంకల్పములను అభివృద్ధి పరుచుకుని ఉత్తమ జీవితమును ఆదర్శంగా నిరూపించి ఉత్తమ ఫలితమును పొంది ఉత్తమ గమ్యమును కూడాను చేరటానికి ప్రయత్నించాలి. మానవ జీవితము గుణశీలము పైన ఆధారపడి ఉన్నది. మానవుడనగా కేవలము ఆత్మధర్మమును అనుసరించేవాడే కాని ఇంద్రియ ధర్మమును అనుసరించేవాడు కాదు. ఆత్మధర్మమే మానవ ధర్మము, ఇంద్రియ ధర్మమే పశుధర్మము. కనుక మానవుడు పశువు కాక పశుపతిగా మారడానికి తగిన కృషి చెయ్యాలి. మానవుని యందు ఆవిర్భవించవలసినటువంటిది ఈశ్వర భావమే కాని ప్రకృతి భావము కాదు. ప్రకృతి అంతైకుడును కేవలము ఈశ్వర స్వరూపమనే భావించాలి. సృష్టి అనగా ఈశ్వర చైతన్యమునకు ప్రధాన చిహ్నమే. దీని పేరే ప్రకృతి. ఈ ప్రకృతి యందు ఆవిర్భవించిన ప్రతి మానవుడు కూడాను ఈశ్వర భావములే ఉండాలి. ప్రతి మానవుడు కూడాను ఈ యొక్క ఈశ్వర సృష్టిని ప్రకటన గావించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడనే విశ్వసించాలి.
మానవత్వము పవిత్రమైనది, దివ్యమైనది, జీవించతగినది. భగవత్ సృష్టి ఎందుకల ఈ మానవత్వములో దివ్యత్వమైనటువంటిది కేవలం ప్రత్యేకంగా ఉండినటువంటిది కాదు. మానవత్వమే దివ్యత్వమైనటువంటి సత్యత్వాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు కలుగుతున్నవి జగత్తునందు. దివ్యత్వం నందు దివ్యత్వమే ఆవిర్భవించాలి, దివ్యత్వం నందు దివ్యత్వమే ప్రతిబింబించాలి. దివ్యాత్మ స్వరూపులారా, దైవం ప్రత్యేకంగా లేడు, మీరందరూ దైవ స్వరూపులే. ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం. ఇట్టి దివ్యమైనటువంటి, నవ్యమైనటువంటి, భవ్యమైనటువంటి మానవత్వాన్ని విషయవాసనలకు లోబడి అల్పమైన, అనిత్యమైన, అశాశ్వతమైన ఈ యొక్క లోకవాంఛలకు కట్టుబడి మనము కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. కానీ ఈనాటి లోకములో ఆధ్యాత్మికమనగా భౌతికంతో ఎట్టి సంబంధము లేదనియు, భౌతికమనగా ఆధ్యాత్మికము అత్యంత దూరంగా ఉన్నదనియు భావించటం వెరితనం. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, ఆర్థిక పరిస్థితులు ఎందుకుడను ఆధ్యాత్మికము అంతర్వాహిని అయినది. ఇట్టి దివ్యమైనటువంటి యొక్క అంతర్భావమును ఈనాడు మనము విస్మరించినాము. అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి విశ్వాన్ని విశ్వసించాము. క్షణ క్షణమునకును మార్పు చెందినది ఈ ప్రపంచము. మార్పు చెందిన ఈ ప్రపంచమునందు మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వము ఆధారమై ఉన్నది. ఇట్టి ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే ఆధేయములో మనం ఆనందాన్ని అనుభవించుటకు అవకాశం ఉంటుంది. మనం ఏ కార్యములు చేసినప్పటికీ, ఏ యొక్క మార్గమున ప్రవేశించినప్పటికీ దివ్య భావం చేతనే దీనిని కొనసాగించుకున్నట్టుకు ప్రయత్నించాలి. కానీ ఈనాటి మానవుడు చెలిమిని, బలిమిని, కలిమిని ఆశించుతున్నాడే కాని గుణమును ఆశించుటలేదు. గుణము లేని బలము, గుణము లేని కలిమి, గులిమి లేని చలిమి ఇది స్థిరమైనటువంటివి కాదు. కనుక మానవుని యందు ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణము గుణము. ఇలాంటి భావం చేతనే మనము దివ్యత్వాన్ని మనము స్మరిస్తూ రావాలి. ప్రకృతి వ్యర్థమైనటువంటిది కాదు. ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి అహంకారమయమైనప్పుడు ఇది కేవలం వికృతంగా మారుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతంగా రూపొందుతుంది. కనుక వికృతికి, సుకృతికి మన యొక్క మానవ యొక్క సంకల్పంలే మూల కారణము. అన్ని కూడాను సత్యము నుండి ఆవిర్భవించినటువంటివి. సత్యమే భగవత్ స్వరూపము, సత్యమే దివ్యమైనటువంటి యొక్క వికృతి స్వరూపం కాకు. సమస్తం కూడాను సత్యం పైననే ఆధారపడి ఉంటున్నది. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యంబునందుండే సర్వంబు సృష్టించే, సత్యంబునందడగే సర్వ సృష్టి. సత్య మహిమలేని తలమేది గనుగున్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. కనుక గుణమునకే ఇందులో ప్రధానమైనటువంటి ఒక స్థలం ఉంటున్నది. ఎన్ని విద్యలు చేర్చినా, ఎంతటి శ్రీమంతుడైన, ఎంతటి అధికారమును చేరగించినప్పటికీ అందులో ప్రధానమైనటువంటి గుణము. ఎన్ని గుణములు ఉండినప్పటికీ దివ్యమైనటువంటి భగవద్భావముతో చేరినటువంటి గుణమే మానవత్వాన్ని వికసింపచేస్తుంది. ఇటువంటి దివ్య భావమును గుర్తించినటువంటి వారే భారతీయులు. కానీ అట్టి భారతీయులు ఇట్టి సంస్కృతిని ఈనాడు విస్మరిస్తూ వస్తున్నారు. భవ్య భావాలు ఎరిగిన భారతీయ దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా, భవ్య భావాలు కలిగిన భారతీయ దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా, యత్నింపరైరీ ఇంతకన్నను దౌర్భాగ్యమేమి కలదు, ఇంతకన్నను దౌర్భాగ్యమేమి కలదు. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్యగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మన దేశమందన్నా మాతృభావము కన్నా మాన్యమెద్ది. ప్రాణంబు కంటెను
మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికిచ్చిరి పరదేశ నీతుల రసీ విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే ఏనుగెట్టుల బలమెలు ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు. మన బలమును మనం గుర్తించుకోలేక బయట బలముని ఆధారంగా తీసుకొని పరుల కాళ్లపైన ఆధారపడేటువంటి యొక్క జీవితము ఇది అస్థిరమైనది. భారతీయుల యొక్క సంస్కృతి అంతైకుడను స్వశక్తి పైన ఆత్మవిశ్వాసం పైన ఆధారపడినది. సమస్తములకు ఆత్మవిశ్వాసమే మూల కారణము. ఆత్మవిశ్వాసము కోల్పోవటం చేతనే భారతదేశం ఈనాడు ఈ దురవస్థలకు గురి కావాల్సి వచ్చింది. దివ్యాత్మ స్వరూపులారా, మీరే ఆత్మస్వరూపులై మిమ్మల్ని మీరు విశ్వసించుకోవటము ఇది కేవలము ఒక బలహీనతకు మూల కారణము. నీ తత్వాన్ని నీవు గుర్తించు, అప్పుడే నిజమైన యొక్క శక్తి సామర్థ్యములు ఆవిర్భవిస్తాయి, అవ్యక్తమవుతాయి, ఆనందాన్ని అందిస్తాయి. కనుక ఆత్మవిశ్వాసము మానవులకు ఈనాడు అత్యవసరము. సమస్త ఆనందములకు, సమస్త భోగములకు, సమస్త సిరి సంపదలకు కేవలము మన యొక్క ఆత్మవిశ్వాసమే మూల కారణము. కనుక ఆత్మవిశ్వాసాన్ని అమితంగా మనం అభివృద్ధి గావించుకోవాలి. ఈనాడు ప్రపంచము అనేక విధములైనటువంటి అల్లకల్లోలములచే, అశాంతిచే, అభద్రతచే కుమిలిపోతున్నది. ఇలాంటి పరిస్థితిలో మనం చేయవలసినటువంటి పని ఏమిటి? ఈ అశాంతిని మనం దూరం గావించేటువంటి శక్తి మన యందు ఉన్నదా? కేవలం ఒక్క వ్యక్తి ఈ అశాంతిని దూరం గావించగలదా అనేటువంటి బలహీనతకు మనం ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకూడదు. ఆత్మవిశ్వాసంతో ప్రతి భారతీయుడు కూడాను ముందంజ వేసినప్పుడు ఒక్క క్షణములో ఈ యొక్క అశాంతినంతా మనం దూరం గావించుకోగలం. కనుక ఈ విశ్వాసం కోల్పోవడం చేతనే ముందంజ వేదైనటువంటి వారిగా తయారైన ముఖ్యంగా పరోపకార దీక్ష ప్రతి మానవునికి అత్యవసరము. ప్రతి వాడు కూడాను మానవుని కేవలము దైవాంశ సంభూతుడే. తోటి మానవుల పైన ప్రేమను చూపించలేనటువంటి ఒక తత్వము అది మానవత్వమే కాదు. కనుక అందరూ ఒక దైవ సంతతికి సంబంధించినటువంటి వారమే అనే సత్యాన్ని గుర్తించి సర్వులు ఎందుకును ప్రేమతత్వాన్ని ప్రకటించి ఆదర్శప్రాయుడుగా రూపొందాలి. కనుక మానవుడు కేవలం బలహీనుడని కాని లేక శక్తిహీనుడని కాని భావించకూడదు. ఇలాంటి పరిస్థితి యందు మనము చేయవలసినది ఏమిటి? కేవలం పల్లెల యొక్క అభివృద్ధి ప్రధానమైనటువంటి దృష్టిలో నుంచుకొని ప్రభుత్వం ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రచారములు, ప్రబోధనలు సలుపుతూ వస్తున్నది. కానీ చెప్పునది సులభము, చేయునది కష్టం. కానీ ఈనాడు పల్లెల విషయం ఏమాత్రం కూడాను ప్రభువులు కాని నాయకులు గాని పట్టించుకోవటం లేదు. పల్లె ప్రజలు కూడాను దానికి తగినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మన భారతదేశంలో సిరి సంపదలకు ఏమాత్రం కూడాను తక్కువ లేదు. శ్రీమంత స్వరూపమైనటువంటిది మన భారతదేశము. దరిద్ర దేశమే అయి ఉంటుంటే పూర్వము తురస్కులు గాని, పారసీకులు గాని, బ్రిటిష్ వారు కాని వీరందరూ కూడా ఈ దేశం పైన దండెత్తి వచ్చి ఉండేటి వారు కాదు. ఇది సిరి సంపదలతో తొలుతూగుతున్నటువంటిది కనుకనే భారతదేశము దీనిపైన విదేశీయులందరికీ కూడాను దీనిపైన కన్నుపడింది. ఇట్టి పవిత్రమైనటువంటి భారతదేశమునందు మనం ఈనాడు బీద దేశంగా భావించి భారతీయులే దీనిని చిన్నగలుపుతున్నారు. దీనివల్ల మనకు వచ్చినటువంటి ప్రమాదం ఏమి మాత్రము లేదు. కానీ అన్నింటికంటే కూడా పెద్ద ప్రమాదం ఒకటి ఉన్నది. మన యందు ఒక అవిశ్వాసం అనేటువంటిది మనలో అభివృద్ధి గావిస్తూ వస్తుంది. మనలో ఉన్నటువంటి యొక్క తిరోగతిని పురోగతి గావించినప్పుడే మన యొక్క జీవితము ఉత్తమ గతిని చెందుతుంది. తిరోగతిని పురోగతి గావించకుండా పోయిన మానవ జీవితమే అధోగతి పాలవుతుంది. ధనకనక వస్తువాహనాలు మనకు ముఖ్యము కాదు. ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములు. గుణములే స్థిరమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి యొక్క సంపద. అట్టి గుణ సంపదను మనము అభివృద్ధి గావించుకోవాలి. అది ఏ సరి అయినటువంటి విద్య. ఆ పరోపకార సంబంధమైనటువంటి యొక్క ప్రభావమే మానవుని యొక్క దివ్యత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. కనుకనే ఆదర్శప్రాయంగా ప్రభుత్వమునకు కాని, దేశమునకు కాని, సమాజమునకు కాని, వ్యక్తికి కాని ఆదర్శంగా నిరూపించే నిమిత్తమనే స్వామి చిన్న చిన్న కార్యములు మొదలుకొని పెద్ద కార్యం వరకు కూడాను ప్రారంభిస్తున్నాడు. 200 పాపులేషన్ ఉన్నటువంటి యొక్క పర్తి ఈ పుట్టపర్తి. ఇలాంటి కుగ్రామం మధ్య లోపల యూనివర్సిటీ ప్రారంభం కావటము కలలోని వార్త. ఏ యొక్క జిల్లా ముఖ్య పట్టణం కూడాను లేనటువంటి యొక్క ఏరుడ్రోము ఈ కుగ్రామంలో ఏర్పడటము మరొక విచిత్రము. యావత్ ప్రపంచమునకే ఒక ప్రధానమైనటువంటి యొక్క స్థానంగా ఏర్పరచుకోవటము ఈ పుట్టపర్తికి ఒక ప్రధాన లక్ష్యము. ఇంతటితో కాక సర్వ సౌకర్యములు కూడినటువంటి యొక్క టౌన్లు యందు, పట్టణములు యందు ప్రారంభించవలసినటువంటి యొక్క
ఈ పెద్ద ఆసుపత్రి ఈ కుగ్రామం మందే ప్రారంభించడానికి ఉన్నటువంటి కారణం ఏమిటో విచారించాలి. ధనమున్న వారు, శ్రీమంతులైనటువంటి వారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టుకొని వారి రోగాలను నివారణ గావించుకోవచ్చు. కానీ దరిద్రులైనటువంటి వారు గ్రామమును వదిలి దూరం పోలేరు. అట్టి గ్రామ ప్రజల యొక్క క్షేమమును పురస్కరించుకొని పల్లెల యందే ఈ పెద్ద ఆసుపత్రి ప్రారంభించడం జరిగింది. మా డాక్టర్స్ కూడా మొదలు చెప్పాను, మొట్టమొదట పల్లెలలో ఉండినటువంటి యొక్క గుండె జబ్బుల వారినంతా ప్రత్యేకంగా మీరు చూడండి అన్నాను. ఈనాడు ఒక శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. 3 గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు. ఈ యొక్క ఆసుపత్రి కట్టినటువంటి విధానంలో కూడాను కొంత మనం విచారించాలి. లార్సన్ ట్రూబ్లోసన్ బ్రదర్స్ కూడాను ఎంతో కట్టారు. మన భారతదేశం నందే కాక విదేశాల ఎందుకు కూడాను వారి ప్రభావం చాలా ఉంటున్నది. కానీ ఎక్కడ కట్టినప్పటికీ ఇక్కడ పనిచేసేటువంటి యొక్క వర్కర్స్ యొక్క ఆనందము ఎక్కడ కూడాను వారు చూడలేరు. ప్రతి చిన్న పనివాడు కూడాను ఆనందముతో, ఉత్సాహంతో ఎంతో కార్యాన్ని 10 మంది చేసవలసింది ఒకటి చేస్తూ వచ్చాడు. వర్కర్స్ అందరు కూడాను చాలా శ్రద్ధా భక్తితో ఈ కార్యంలో ప్రవేశించారు. నేను కొడైకెనాల్ నుంచి వచ్చిన తర్వాత ఈ కార్యం ప్రారంభించాం. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలల లోపలే 5 సంవత్సరముల యొక్క ప్రాజెక్టు పూర్తి చేశాం. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 1000 సంవత్సరములకు సరైనటువంటిది. ఇంకా భవిష్యత్తులో ఉత్తరోత్తరంగా కూడా ఎవ్వరు కూడా దీన్ని అభివృద్ధికి చేయనక్కర్లేదు. మా ఉద్దేశంలో మొట్టమొదటి గుండె, దానిపైనది లంగ్స్, ఊపిరితిత్తులు, మూడవది కిడ్నీ, మూత్రపిండము, దానిపైన బ్రెయిన్. ఈ 4ంటికి నీ ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధనిచ్చి ఈ పల్లెల వారికి ఈ రోగమును పూర్తి నివారణ గావించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభించాము. మాకు పల్లెలు కానీ పట్టణములు కానీ భేదము లేదు. రోగము పల్లెల వారినే వరించి పట్టణ వారిని వరించకుండా పోదు. రోగములకు ఈ వ్యత్యాసమే లేదు. కనుక రోగ నివారణ కూడా మాకు ఎట్టి వ్యత్యాసము లేదు. పల్లెల వారు రాని పట్టణం వారు రాని ఎవరికైనా రోగ నివారణ గావించడమే మా యొక్క సంకల్పం. ప్రపంచంలో ఎట్టి కార్యమును మనం ప్రారంభించవలనను శరీరం అత్యవసరం. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధకం. సర్వధర్మములకు కూడాను శరీరమే మూల కారణం. ఆ శరీరం ఆరోగ్యంగా ఉండినప్పుడే ఎట్టి కార్యమైనా మనం చేయగలము. మానవుడు చతుర్విధ పురుషార్థములతో కూడినటువంటి వాడు. ధర్మార్థ కామమోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఏ కార్యంలో మనం ప్రవేశించవలనను ఆరోగ్యం అత్యవసరం. కనుక ఆరోగ్యమే మహాభాగ్యమని భావించి ఈ ఆరోగ్యాన్ని అందించే నిమిత్తమై ఇలాంటి సంస్థలు మేము ప్రారంభిస్తూ వచ్చాము. అయితే ఆరోగ్యం ఉండి ఏమి ప్రయోజనము? ఈ ఆరోగ్యమైన దేహం చేయవలసినటువంటి కార్యంలో ప్రవేశపెట్టాలి. కానీ దురదృష్టవశాత్తు ధర్మార్థ కామవక్షముల లోపల ఈనాటి మానవత్వము కేవలం 2ంటిని మాత్రమే అనుసరిస్తుండాలి. జగత్తంతైకుడును కేవలము తల కాళ్ళు లేనటువంటి ఒక జీవితాన్నిగా అనుభవిస్తుండాలి. ధర్మ అర్థ కామ మోక్షం, ధర్మమనే పాదములు కాని మోక్షమనే కాని శిరస్సు కాని లేకుండా అర్థకామములు మాత్రమే ఆరాటపడుతున్నారు. కాదు 4ంటి ఎందుకు సమత్వాన్ని భావించి దివ్యత్వమైన జీవితాన్ని మనం అనుభవించాలి. కనుక శరీరము మంచి కార్యములో ప్రవేశింపచేయటానికే ఆరోగ్యం అత్యవసరము. దుర్మార్గంలో ప్రవేశించేటువంటి శరీరంలో ఉండి ప్రయోజనం లేదు. కనుక శరీరం ప్రపంచంలో మనం సాధించినందుకు దాన్ని సరి అయినటువంటి సార్థకత గావించుకోవాలి. ప్రేమ స్వరూపులారా, ప్రపంచమంతా కూడాను పరమాత్మ యొక్క ప్రతిస్వరూపమే. అష్టైశ్వర్య స్వరూపుడైనటువంటి భగవంతుడు అష్టశక్తులతో సృష్టినంతా కూడాను వ్యాపించి ఉంటున్నాడు. మానవునికి ప్రధానమైనటువంటి జలము. ఈ జలమే మానవునికి ప్రాణము. ఈ భూమండలం నందు 3 భాగములు జలము నిండి ఉంటున్నది. కనుక మానవత్వాన్ని కాపాడేటువంటి జలమే. ఈ జలములకు ఉపనిషత్తులో జీవం అన్నారు. కనుకనే జలస్వరూపుడైనటువంటి వాడు మొట్టమొదటి పరమాత్మ స్వరూపుడు. రెండవది అగ్ని. ఈ అగ్ని ప్రతి మానవుని యొక్క ఉదరమునందు కూడాను జఠరాగ్నిగా మండుతుంటుండాలి. ఈ జఠరాగ్నియే లేకుండా మానవుడు భుజించినటువంటి ఆహారము జీర్ణింపజేసి దాని రసస్వరూపాన్ని సర్వాంగములకు పంపేటువంటి అవకాశమే ఉండదు. ఈ 7 ధాతువులు కూడాను ఈ అగ్ని ద్వారానే ఏర్పడుతున్నాయి. మానవుని ఉన్నటువంటి రక్తము, కండలములు, ఎముకలు, నాళములు అన్ని కూడాను ఈ యొక్క రసస్వరూపమైనటువంటివి. కనుకనే భగవంతుని అంగీరసాయ నమః అన్నాడు. ప్రతి అంగమునందు కూడాను రసస్వరూపుడుగా ఉండటం చేత అతనికి అంగీరసుడు అని పేరు. ఈ అంగీరసుడు అగ్నిస్వరూపుడు. మూడవది భూమి.
ఈ భూమి అందే సమస్త సృష్టి స్థితి లయములు జరుగుతున్నవి. మానవునికి కావలసినటువంటి ఆహార సదుపాయములన్నీ కూడా భూమి నుండి ఆవిర్భవిస్తున్నవి. కనుక ఈ భూమి మానవునికి సరైన యొక్క ఆనందాన్ని అందించేటువంటి యొక్క స్వరూపం కనుకనే భూమి కూడా భగవత్ స్వరూపమే. ఇంకా నాలుగవది వాయువు. ఈ వాయువు ప్రాణమునకు అత్యంత మిత్ర స్వరూపమైనది. ప్రతి మానవుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేతనే ఈ గాలిని మనం అనుభవిస్తున్నాం. సో హం ఈ తీసుకునే సమయంలో సో హం ఈ రెండింటి ఎందే మానవత్వం ఇమిడి ఉంటున్నది. దీనినే పోతన చెప్పాడు. పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట. పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట. నే వాడు ఈ రెండు పదాల్ని అక్కడ ఇమిడ్చాడు. పలికించెడి వాడు, పలికెడిది నేను, వాడు నేను. వాడు అనేటువంటి పదములకు సంస్కృతంలో సహా అన్నారు. నేను అనేటువంటి పదములకు సంస్కృతంలో అహం అన్నాడు. కనుక సహా అహం సోహం రెండుగా మారిపోయింది. వాడు నేనే అనేటువంటి యొక్క సత్యాన్ని మనకు నిరూపిస్తూ వచ్చింది. కనుకనే వాయుతత్వం ఏం బోధిస్తుంది? అది నేను వాడే, నేను వాడే, నేను వాడే. ఎవడు? నేనే దేవము. కనుక ఈ వాయువు ఇట్టి పరమ పవిత్రమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. ఈ వాయువు మన యందు ఒక్క దినమునకు 21,600 పర్యాయము సంచరిస్తూ ఉండాలి. ఈ యొక్క వాయు స్వరూపమే మన యందు లేకపోతే మన జీవితమే వ్యర్థమైపోతుంది. కనుక నాలుగవ స్వరూపమైనటువంటి భగవంతుడు వాయువే. ఐదవది ఆకాశము. ఆకాశము ఈ పంచభూతములకు అవకాశంగా కల్పించేటువంటిది. పంచభూతములు ఆకాశం నుండి ఆవిర్భవించినటువంటివి. ఆకాశము శబ్ద స్వరూపము, శబ్దము బ్రహ్మస్వరూపము. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ. ఈ 8 అక్షరముల యందు, ఈ 8 శక్తులు యందు కూడా మొట్టమొదటి శబ్ద బ్రహ్మమయ్యి సర్వత్రా వ్యాపించినటువంటిది శబ్దమే. ఆకాశం ఎక్కడున్నదంటే పైన ఉన్నదని చూపిస్తున్నాము. కాదు కాదు, ఆకాశం ఇది ఆకాశమే, ఇది ఆకాశమే, ఇది ఆకాశమే. శబ్దం ఎక్కడుందో అదంతా ఆకాశమే. కనుక సర్వ అవకాశములు కూడా చేర్చుకునేటువంటిది ఆకాశం. కనుక సర్వత్రా ఉన్నది ఆకాశమే. ఇది ఐదవ స్వరూపం భగవంతుడు. ఇంకా ఆరోది సూర్యుడు. సూర్యుడు కేవలము ఉష్ణ స్వరూపుడు. ఈ ఉష్ణము ఏ రీతిగా ఆవిర్భవిస్తున్నది? సూర్యుని యందు ఉన్నటువంటి హైడ్రోజన్ హీలియం గా మారేటప్పుడు ఈ ఉష్ణం ప్రారంభమవుతుంది. ఇది వైజ్ఞానిక ధర్మం కూడా. ఉష్ణం ఎక్కడి నుంచి వచ్చిందంటే హైడ్రోజన్ హీలియం గా మార్చే సమయంలో ఉష్ణం ప్రారంభమవుతుంది. ఈ శక్తులు కూడా 8 శక్తులుగా ఉంటున్నాయి. ఒకటి యాంత్రిక శక్తి, రెండవది ఉష్ణ శక్తి, మూడవది కాంతి శక్తి, నాలుగవది ధ్వని శక్తి, ఐదవది విద్యుత్ శక్తి, ఆరవది రసశక్తి, 8వది అదే ఆటం శక్తి. ఇది కూడా అష్టైశ్వర్య స్వరూపకంగా ఉంటుండాలి. కనుక ఈ శక్తి ఏ విధంగా ఉన్నదని విచారణ చేస్తే సైంటిస్టు చాలా పరిశోధన చేశారు. ఒక్క సెకండ్ కు సూర్యునిలో ఉన్నటువంటి ఉష్ణము 4,000 టన్నులు శక్తిని కోల్పోతుండాలి. ఒక్క సెకండ్ లో ఇంత సూచనాన్ని కోల్పోతుండాలి. ఇంత కోల్పోతుండినప్పటికీ దీనికి ఏమాత్రం కూడా చలనం లేదు. ఇంకా కొన్ని వేల మిలియన్ల వరకు కూడా ఈ సూర్యుడు ఈ ఇష్టాన్ని అందరికీ అందిస్తుంటాడు. కనుక ఇతని యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు. కనుక భగవంతుడు అవాంగ్మానస గోచరుడు. అతని నుండి ఏ సర్వం కూడా ఆవిర్భవిస్తుండాలి. ఈ సూర్యుడు బుద్ధికి అధిపతి. మానవునికి బుద్ధి అత్యవసరము. ఈ మానవుని బుద్ధిని ప్రకాశింపచేసేటువంటి వాడు సూర్యుడు. కనుక సూర్యుడు 6వ శక్తి స్వరూపుడు. ఇంకా 7వది చంద్రుడు. ఈ చంద్రుడు మనస్సుకు అధిపతి. ఈ మనస్సు చేతనే ప్రశాంతమైన భావాలను అభివృద్ధి గావిస్తూ వస్తున్నాడు. ఈ మనస్సు యొక్క స్వరూపమే ఈ యొక్క ప్రపంచము. మనోమూలం మిదం జగత్తు. మనసే లేకపోతే జగత్తే లేదు. కనుక నీవు ఏ హైదరాబాద్ నుంచిలో వచ్చావు, ఏ ఢిల్లీ నుంచిలో వచ్చావు, నీకు ఇక్కడ ఉన్నంత వరకు నీ దేహం ఇక్కడ ఉంది. కానీ నీ మనస్సు ఒక్క సెకండ్ లోపల హైదరాబాద్ ఢిల్లీ ప్రయాణం చేస్తున్నది. కనుక మనోవేగం ఏమాత్రం కూడా మరొక వేగం లేదు. కాంతి వేగముల కంటే కూడా మనోవేగం అత్యంత తీవ్రమైనటువంటిది. కనుక 7వ శక్తి ఈ యొక్క మనస్సు యొక్క తత్వం. అదే
చంద్రుడు. ఎనిమిదవది కర్మశక్తి. ఈ కర్మ కూడా భగవత్ స్వరూపమే. కర్మమున పుట్టుజంతు కర్మముననే వృద్ధి పొంది కర్మమునచను కర్మమే నరునకు ప్రాణము కర్మమే సుఖ దుఃఖమునకు కారణమిలను. దీనిని ప్రాచీన పురుషులందరూ కూడా యజ్ఞము అని పేరు పెట్టారు. యజ్ఞో వై విష్ణువు. ఆ విష్ణువే విష్ణు స్వరూపము. ఆ విష్ణు స్వరూపమే విశ్వము. కనుక ప్రపంచమంతయుకుడము అష్టైశ్వర్య స్వరూపుడైనటువంటి యొక్క భగవంతుని యొక్క సృష్టి అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఈనాటి మానవుడు ఈ పంచభూతములను సక్రమమైన మార్గములో వినియోగించుకోవటం పోయింది. కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు గురి అయిపోతున్నాడు. రూపరస గంధాదులను కూడాను సద్వినియోగం చేసుకోవటం లేదు, దుర్వినియోగం చేసుకుంటున్నాడు. భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ పంచభూతములు, భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి పంచభూతములను దుర్వినియోగం చేయటం చేతనే భగవంతుని యొక్క అనుగ్రహములకు దూరమై ఆగ్రహములకు సమీపుడై ఉన్నాడు. కనుకనే పంచభూతములు కూడాను మానవుని అసహించుకుంటున్నవి. ఈ మానవుని యందు మేము ఉండి మాకు గౌరవాన్ని ఇవ్వకుండా ఉంటున్నాడు ఈ మానవుడు. చీ అని వారిని దూరం చేస్తున్నాయి. వారి నుండి వెలువడే శబ్దం కూడా దుశ్శబ్దంలే. పరదూషణ, పరదూషణ, పరనింద ఇవే నా మానవునికి ఇచ్చినటువంటి శబ్దము. మానవుని యొక్క స్వరూపము చాలా దివ్యమైనటువంటి యొక్క నవ్యమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపించాలి. వాడి దృష్టి అంతా కూడా ఈనాడు మలినమైనటువంటి దృష్టిగానే ఉంటున్నది. దుర్భావములతో కూడినటువంటి దృష్టిగా ఉంటున్నది, దుశ్చింతనలతో కూడినటువంటి దృష్టిగా ఉంటున్నది. కనుకనే ఈ దృష్టి కూడా మానవుని అసహించుకుంటున్నది. ఇంకా వాడి శ్రవణము, వాడి వినికిడి ఏమిటుండాలి? పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే వీరు సిద్ధమౌదురే కడు శ్రద్ధతోడ ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేలవో చెవులా. పెద్ద మాటలు వినాలనుకుంటే రెండు చెవులు చాలా శ్రద్ధగా చేరిపోతుంటాయి. అక్కడ అన్ని విధాలు కూడా ఐకమత్యం చేరుతుంటాయి. ఇంత ఐకమత్యంగా కలిసి ఉంటాయి. కానీ మంచి మాటలు వినాలంటే ఈ చెవు ఇటువైపున, ఆ చెవు అటువైపున వెళుతుంది. కనుకనే ఈ యొక్క చెవులు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని విస్మరించి కేవలము దుర్మార్గంలో ప్రవేశించడం చేత వాని యొక్క మనస్సంతా కూడాను మాలిన్యంగా మారిపోతుండాలి. మనం పీల్చే గాలి చూస్తామంటే మలినంగా ఉంటుండాలి, కల్మషమైనటువంటి యొక్క గాలిగా ఉంటుండాలి. వాతావరణం అంతా కూడాను మలినంగా మారిపోయింది. మలినమైనటువంటి గాలి వల్ల మలినమైన భావాలే మనలో ఆవిర్భవిస్తున్నాయి. మనం తినే పదార్థాలు కూడాను మలినంగా మారిపోతున్నాయి. కనుకనే మన కష్టములకు, మన దుఃఖములకు, మన విచారములకు కారణం ఏమని చక్కగా మనం విచారం చేస్తే ఈ పంచభూతములను మనము దుర్వినియోగం చేయటం వల్లనే ఈ సమస్త దుఃఖములకు మూల కారణం. కనుక మంచిని చూడు, మంచిని విను, మంచిని మాట్లాడు, మంచిని తలచు, మంచిగా ఉండు. ఈ రకమైనటువంటిగా ఉండినప్పుడు పంచభూతముల యొక్క అనుగ్రహాలు కూడాను మన పైన ఎంతయో ఆవిర్భవిస్తాయి. ఈ పంచభూతముల యొక్క అనుగ్రహము చక్కగా ఉండినప్పుడే పరమేశ్వర అనుగ్రహం సాక్షాత్కరిస్తుంది. ఎవరు మనల్ని పోషించి ఆదరించి అభివృద్ధిగా చేస్తున్నారో వారినే మనం అన్ని విధాలుగా దుర్వినియోగం చేసుకుంటే వారి వల్ల మనం అనుగ్రహాన్ని ఏ రీతిగా పొందగలం. ఈనాడు ప్రపంచంలో అయినటువంటి అభివృద్ధి ఇదే. కూడుబెట్టిన వారినే కూలదోయు, విద్య నేర్పిన వారినే వెక్కిరించు. ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. ఇదే మన ప్రోగ్రెస్. మంచి కాలము, పదవులు, మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు, కోరబోరు మంచి బుద్ధులు, జ్ఞానంబు మంచి నడత, ధనమే ప్రాముఖ్యమయ్యను ధర్మముడిగే. ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే, హృదయమంతయు మాలిన్య సదనమయ్యే, చేతలంతయు స్వార్థంపు చేతలయ్యే. ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. ఇది మనం నేర్చవలసిన విద్యలు. హృదయాన్ని మాలిన్యపరుచుకునేటువంటి విద్యను మనం నేర్చుకున్నాం. స్వార్థము సప్రయోజనమైనటువంటి విద్యను మనం నేర్చుకున్నాం. నేర్చవలసినటువంటిది పవిత్రమైన పరోపకార సంబంధమైన విద్యను నేర్చాలి. దివ్యమైనటువంటి ఆత్మ స్వభావాన్ని మనం నిరూపించేటువంటి విద్యను నేర్చాలి. మానవులందరి యొక్క ఏకత్వాన్ని సాధించేటువంటి విద్యను నేర్చాలి. కనుక ఈనాడు విద్యావంతుడు ఎవడని విచారణ చేస్తే నా దృష్టిలో ఎవ్వడు కూడా కనిపించటం లేదు. అందరూ అవిద్యా శిఖామణులే. కేవలం పుస్తకాలతో చదువుతున్నారు, రాస్తున్నారు. ఈ చదివి వ్రాయ నేర్చిన వారంతా విద్యావంతులు కాదు. కాలేజీ డిగ్రీలను పొందిన వారు విద్యావంతులు కాదు. సుజ్ఞానము సుఖిత లేక విద్యలు సద్విద్యలు కావు. బ్రతుకుటకే విద్యయన్న బ్రతుకలేదు పసిపక్షులు. ఇది కేవలము జీవనోపాధి నిమిత్తమై బ్రతుకు విద్యను నేర్చుకుంటున్నాము. జీవిత పరమావధిని గురించేటువంటి యొక్క విద్యను మనం నేర్చాలి. ఏమిటి ఈ జీవనోపాధి, ఏమిటి ఈ జీవిత పరమావధి? ఒక సైంటిస్టు లాబొరేటరీ రూమ్ లో వెళ్లి 2 భాగాలు
హైడ్రోజన్, ఒక భాగం ఆక్సిజన్, రెండింటినీ కలిపితే నీరు తయారవుతుంది. నీరు ఎట్లా తయారవుతుందని ఆ ఫిజిక్స్ టీచర్ బోధిస్తాడు. ఇది జీవనోపాధి. జీవిత పరమావధి అంటే ఏమిటి? ఈ ఏర్పడినటువంటి సృష్టించినటువంటి ఈ కొద్ది జలాన్ని అందరూ సమంగా ఏ రీతిగా పంచుకోవాలి అని సమత్వాన్ని బోధించేటువంటిది జీవిత పరమావధి. నీరును సృష్టించడము కేవలము ఒక జీవనోపాధిగా ఉంటుంది. అది ఈ సృష్టించిన జలమును సమంగా పంచుకునేటువంటి యొక్క సమభావము జీవిత పరమావధిగా ఉంటుండాలి. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేరినప్పుడే మానవత్వం దివ్యత్వంగా మారిపోతుంది. నీరు సృష్టించి త్రాగేటువంటి వారు లేకపోతే ప్రయోజనం ఏమిటా నీరు? దీన్ని కరణంలో కూడా చెప్తూ వచ్చారు. నీలింగే నైదిలియ శృంగార, ಊರಿಂಗೆ ಆಗರವೆ ಶೃಂಗಾರ, ಸಮುದ್ರಕ್ಕೆ ತೆರೆಯೇ ಶೃಂಗಾರ, గగనಕ್ಕೆ చంద్రమనే శృంగార, మానవ జీవితమునకి గుణమే శృంగారం. చూచారా? ఆకాశమునకు చంద్రుడే శృంగారము, సముద్రమునకు అలనే శృంగారము, ఊరికి ఇండే శృంగారము, కొనకు తామర పుష్పమే శృంగారము, మానవునికి గుణమే శృంగారం. గుణము లేని శృంగారము ఎంత అలంకారం చేసుకుంటే గాని ప్రయోజనం ఏమిటి? సృష్టితో ఇచ్చినటువంటి శృంగారము ఎన్ని అలంకారాలు పెట్టినా ఆ శృంగారం పోదు. కోటికి జలతారు కుళ్ళాయి ఏటికి. ఆ విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి శృంగారమును మనం నిజమైన శృంగారంగా విశ్వసించాలి. గాడ్ ఈజ్ బ్యూటీ. ఆ బ్యూటీ పైన ఇంకొక బ్యూటీని ఎందుకు వేసుకోవాలి? తెల్లగా ఉండినటువంటి వాడు పౌరం ఎందుకు కొట్టుకోవాలి? కనుకనే మనం నిజమైనటువంటి శృంగారం మనలో ఉండినప్పుడు ఈ కృత్రిమమైనటువంటి శృంగారంలో మనకెందుకు? కనుక మన నిజమైన శృంగారము గుణమే, గుణమే, గుణమే. ఆధ్యాత్మికం అంటే కేవలము పూజలు, జపములు, ధ్యానములు, యోగములు చేయటం కాదు ఆధ్యాత్మికము. ఇవన్నీ కూడా ఏదో సత్కర్మలుగా మనం భావించుకున్నాం. నిజమైనటువంటి ఆధ్యాత్మికం ఏమిటి? సర్వులు ఎందు ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం. నా యందు నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే. ఈ ఏకత్వమైన ఆత్మతత్వాన్ని గుర్తించుకునేటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. ప్రేమ స్వరూపులారా, ఈనాడు మనకు శరీరం అత్యవసరము. శరీరాన్ని సద్వినియోగం గావించుకోవటానికి సద్గుణములు అత్యవసరము. ఇవి రెండూ మనకు చక్కగా ఉంటుంటే మనం ఆదర్శవంతమైన జీవితంగా మనం అనుభవించవచ్చు. జగత్తుకే ఆదర్శప్రాయులుగా రూపొందొచ్చు. కేవలం దేహమే ప్రధానంగా భావించుకొని గుణములను విస్మరించినప్పుడు మన జీవితము కేవలము వ్యర్థమైపోతుంది. భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదములో జంతువునాం నరజన్మ దుర్లభం. ఎంత దుర్లభమైనటువంటి మానవ జన్మం, ఇంత పవిత్రమైన విలువైనటువంటి మానవ జన్మము మనం కేవలము మసిపోయినటువంటి మసిబొగ్గులకు మనం అమ్ముకుంటున్నాం. మాణిక్యాలకు అమ్ముకోవాలి. అలాంటి మానవ జీవితాన్ని దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు మనం దూరం గావించుకొని సద్భావములు, సచ్చింతనలు, సదాచారములు మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు దేశమంతా నిత్య కళ్యాణ పచ్చన తోరణంగా ఉంటుంటాది. ప్రేమ స్వరూపులారా, ప్రతి మానవుడు కూడాను తెల్లవారి లేచిన మొదలు రాత్రి వరకు మీకు జ్ఞాపకం వచ్చినంత వరకు కూడాను నేను నావారు, నేను నావారమని ఈ సంకుచిత భావమును విశ్వసించి లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థించండి. అందరూ బాగుండినప్పుడే నీవు బాగుంటావు. జగత్తే లేనప్పుడు నీ ఒక్కడు ఏమాత్రం ఏం చేయగలవు? కనుక నీ క్షేమమందై కూడాను, నీ ఆనందమంతై కూడాను సమాజం పైన ఆధారపడి ఉంటుంది. సమాజ ఆనందాన్ని మనము అభివృద్ధి గావించాలి. సమాజ క్షేమాన్ని మనం ఆశించాలి. నీ ద్వేషుని కూడాను నీ ప్రేమించు. అదే సాయి యొక్క ఆదర్శము. నాకు నిజంగా చెప్పాలనుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నాకు అయిష్టవంతులు లేనే లేరు. నేనంటే వారికి అయిష్టం ఉండవచ్చును, నేనంటే వారికి ద్వేషం ఉండొచ్చు, కానీ వారంటే నాకు అయిష్టం లేదు, ద్వేషం లేదు. అందరూ నాకు సమానమే. ఆ సమత్వాన్ని ఇంటితైనా కూడా కొంచెత్తైనా కూడా మీరు సాధించండి. కొంతమంది భక్తుల లోపల భగవంతుడు దయాస్వరూపుడు, కరుణా సముద్రుడు, ప్రేమ స్వరూపుడు అంటారు. నా కష్టాలు, నా నష్టాలు, నా దుఃఖాలు ఏమాత్రం కూడా నివారణ గావించడం లేదే అని వాపోతుంటారు. భగవంతుడు సత్యస్వరూపుడే, ప్రేమస్వరూపుడే, దయాసాగరుడే. కానీ అట్టి ప్రేమస్వరూపుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఎంతవరకు నడుచుకుంటున్నారు? ఆ ప్రశ్న మీకు మీరు వేసుకోండి. మీరు నడుచుకునేది లేదు, కానీ ఆశించేది అధికంగా ఉంటుండాలి. భగవంతుడు చెప్పినటువంటి యొక్క వాక్యాన్ని ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టినప్పుడే భగవత్ అనుగ్రహం కూడా మీ పైన వర్షించింది. ఈనాడు ప్రపంచంలో భగవద్గీత పారాయణలు కానీ, భగవద్గీత యొక్క ప్రచారములు కానీ అమితంగా జరుగుతున్నాయి. కానీ ఈ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాల్లో ఒక్కటి రెండైనా ఎవడన్నా ఆశించేవాడు ఉంటున్నాడా? ఆచరించేవాడు ఉన్నాడా? ఆశించటంలో హీరోస్, ఆచరించటంలో జీరోస్. రామాయణము పితృవాక్య పరిపాలన చదువుతున్నాము. రామాయణం అంటే శిరస్సు పైన పెట్టి ఆనందంగా పారాయణం చేస్తున్నాము. కానీ ఒక్కడైనా పితృవాక్య పరిపాలన సాధించేవాడు ఎవరైనా ఉన్నారా? ఇంకా రామాయణం చదివి ప్రయోజనం ఏమిటి? రామాయణం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ పారాయణ గ్రంథాలే కాదు, ఆచరించవలసినటువంటి గ్రంథాలు. ఇక భగవద్గీత కానీ, లేక బైబుల్ కానీ, ఖురాన్ కానీ, గ్రంథరాజ్యం ఇవన్నీ కూడాను ఆచరించడానికి యోగ్యమైనటువంటివి. కానీ కేవలము
పఠించడానికి తగినటువంటివి కాదు. ఇంకా కొంతమంది జీవితం అంతా కూడా తెలుసుకోవటానికే ప్రయత్నిస్తున్నారు. జీవితం అంతా తెలుసుకోవటంలోనే వ్యర్థమైపోతే ఆచరించేది ఎప్పుడు? తెలుసుకున్నటువంటి ఒకటి రెండైనా ఆచరణలో పెట్టండి. ఆచరణలో ఫలితం ఉండాలి, కానీ తెలుసుకోవటంలో ఫలితం లేదు. ఒక లైబ్రరీ రూమ్ కు మనం వెళ్ళినామంటే అందులో లక్షల బుక్కులు ఉంటున్నాయి. కానీ అన్ని లక్షల బుక్కులు ఉండినప్పటికీ ఆ లక్షల బుక్కుల్లో ఒక్క పదమైన ఆ లైబ్రరీ రూమ్ కు ఏమాత్రమూ తెలియదు. మన యొక్క పరిస్థితి కూడా లైబ్రరీ రూమ్ మాదిరి ఉంటుండాలి. ప్రపంచంలో ఉండినటువంటి అన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాము, అన్ని బోధనలు మనం వింటున్నాము, కానీ ఒక్కటైనా కూడా మనం ఆచరణలో పెట్టడం లేదు. ఆచరణలో పెట్టినటువంటి యొక్క విషయాలు మనం ఎన్ని పర్యాయములు విన్నప్పటికీ ప్రయోజనం లేదు. కనుకొని ఆస్తికులైనటువంటి వారు, ఆధ్యాత్మిక మార్గమును ఆశించినటువంటి వారు ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టండి. ఇప్పుడే దాని యొక్క ఆనందమును మనం అనుభవించగలము. ఆ అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచగలము. ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి యొక్క తత్వము. పరోపకార దీక్షలో ప్రవేశించండి. సంఘసేవ దినదినాభివృద్ధి గావించండి. పరసేవనే పరమాత్మ సేవగా భావించండి. జనసేవనే జనార్దుని సేవగా విశ్వసించండి. ఇది మీరు చేయవలసినటువంటి సాధన. ఈ సాధన చేత మీరు ఎంతటి ఆనందాన్నైనా అనుభవించవచ్చును. మన పంచభూతములను అపవిత్రములో ప్రవేశపెట్టకండి. అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది. ఇదే మానవత్వమునందున్నటువంటి గొప్ప విశిష్టత. దీనితో పాటు భగవత్ నామాన్ని కూడా మనం స్మరించండి. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, हरि नाम बिना आनंद नहीं, 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 हरि भजन बिना सुख शांति नहीं, भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि नाम बिना आनंद 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 नहीं, हरि भजन बिना सुख शांति नहीं. మన ప్రత్యేకమైనటువంటి ఆసుపత్రి యొక్క ప్రభావము, ఈ ఆసుపత్రికి ప్రత్యేకించి ఒక స్పెషల్ మిషన్లంతా కూడా అందించినటువంటి వాడు టైగ్రేడ్ అనేటువంటి ఒక వ్యక్తి. అతను ఎంతో ఉత్సాహంతో చాలా లేటెస్ట్ ఆధునికమైనటువంటి యొక్క యంత్రములంతా కూడాను అమెరికా నుంచి పంపించాడు. నిజముగా మనం ఆ అమెరికా నుంచి యంత్రాలు తెప్పించుకోవాలంటే చాలా కష్టం. ఎంత శ్రీమంతుడు అయినప్పటికీ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. అంతేకాకుండా అది వచ్చిన తర్వాత ₹1 పదార్థానికి ₹10 ట్యాక్స్ కట్టాలి. ఈనాడు ఆసుపత్రులు అందరూ కూడా కేవలము ఒక వ్యాపార సంస్థలుగా రూపొందుతూ వచ్చాయి. 10 కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రి ప్రారంభించారంటే 100 కోట్ల ఆదాయం వాళ్ళ హృదయంలో ఉంటుంటారు. ఇలాంటి స్వార్థము స్వప్రయోజనాల కోసం చెప్పని ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కానీ సాయి ఎందుకు కాలి మొదలు తల వెంట్రుక వరకు కూడా నిస్వార్థము, ఏ మాత్రం స్వార్థం లేదు. అలాంటి సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. కనుక అట్టి హృదయాన్ని గుర్తించినటువంటి టైగైడ్ తన శక్తి కొద్ది కూడా ప్రయత్నం చేసి తాను తగినటువంటి సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన అంతటితోనే విరమించుకోలేదు. ఇంకా మున్ముందు మన హాస్పిటల్ ని చాలా అభివృద్ధి గావించాలని చాలా ఆశపడుతున్నాడు. కనుక ఇట్టి పరోపకార సంబంధమైన యొక్క కార్యములు ఇలాంటి వ్యక్తులలో అభివృద్ధి కావాలి.
ధనము సంపాదించవచ్చును, కానీ సంపాదించినటువంటి ధనము సద్వినియోగం చేసినప్పుడే ఆ ధనము కూడా గౌరవం ఉంటుంటాది. కానీ సంపాదించినటువంటి ధనాన్నంతా కూడా ఏ విదేశాల్లో పెట్టి కట్టగలబడి కన్ను మూసుకొని వెళుతున్నాడు. ఆ ధనమును సద్వినియోగం చేయాలి. ఆ యొక్క సద్వినియోగం చేసేటువంటి బుద్ధులు అందరికీ పుట్టవు. ఏ కోటికో నూటికో ఒకరికి పుడుతుంటాయి. మనం తీసుకున్న గాలిని తిరిగి వదలినప్పుడే మనకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. భుజించిన ఆహారం మరొక వైపును విసర్జించకుండా పోయినప్పుడే ఆరోగ్యం చెడిపోతుంది. అదే విధంగానే సంపాదించిన ధనాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసినప్పుడే అది ఆరోగ్యంగా ఉంటుంది. కనుక అలాంటి త్యాగభావం చేత టైగ్రేడు మన యొక్క ఆసుపత్రికి చాలా సహాయం చేశాడు. అతనికి స్వామి పైన భక్తి విశ్వాసములే దీనికి మూల కారణం. కనుక ఈ భక్తి విశ్వాసములు ఈ పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టడము చాలా ఉత్తమమైన మార్గం. ఇదే హనుమంతుడు కూడా ఒక్కతూరి విభీషణుడికి చెప్పాడు. హనుమంతుడిని దర్శించుకున్న తర్వాత విభీషణుడు ప్రశ్నించాడు, హనుమంత, నేను చిరకాలం నుండి కూడా రామనామ స్మరణ చేస్తున్నాను. రామచింతనం తప్ప అన్య చింతనం నాకు లేదు. కానీ నాకు ఇంకా రాముడు అనుగ్రహం కలగలేదు, రామదర్శనం నాకు ప్రాప్తించలేదు అన్నాడు. హనుమంతుడు చంచలత్వంతో పుట్టినిల్లు పెట్టిన పేరు. అలాంటి హనుమంతుడు చక్కగా సూట్ అయినటువంటి మాటలు హృదయానికి నాటాడు. విభీషణ, నీవు రామనామ చింతన చేస్తున్నావే కానీ రామకార్యంలో ఎంతవరకు పాల్గొంటున్నావు? కనుక దైవ చింతన చేసినంత మాత్రం చాలదు, దైవ కార్యంలో కూడా నువ్వు పాల్గొనాలి. ప్రత్యక్ష నిదర్శనం నేనేను అన్నాడు హనుమంతుడు. సామాన్య నాకు ప్రధానము, రామనామం నా హృదయంలో ఉంది, కానీ రామకార్యం నా చేతులతో చెయ్యాలి. అప్పుడే నాకు తృప్తి. పెట్టలో ఉన్నటువంటి పదార్థం కొట్టలేకపోవాలంటే నోటికి చేతికి పని పెట్టాలి కదా. కనుక నోటితో నామస్మరణ చేయాలి, చేతితో సేవలు ఆచరించాలి. ఇవి రెండింటినీ చేరినప్పుడే రామదర్శనం నీకు ప్రాప్తిస్తుందన్నాడు. అదే విధంగానే ఈ ధనమును చేతితో సంపాదించాలి, మరొక చేతితో దాన్ని త్యాగం చేయాలి. ఒకనొక ప్యారిస్ లో ఉండేటువంటి ఒక స్త్రీ, అక్కడ ఒక బీద స్త్రీ అయినప్పటికీ ఆమె సంపాదించినటువంటిదంతా కూడాను 2, 3 దుప్పట్లు కొనేది. రాత్రిపూట ఏదో బయట చెల్లిలోకి పండుకున్నటువంటి వ్యక్తుల పైన కప్పేసి వచ్చేటువంటి పాపం. క్రమక్రమేణా ఈమె త్యాగం చేత భగవత్ అనుగ్రహం అభివృద్ధి అయిపోయింది. ఈమె భగవత్ అనుగ్రహం పెరిగే కొలది ఈమె త్యాగం కూడా పెరుగుతూ వచ్చింది. ఈమె కొన్ని జటకాల లోపల బండ్ల లోపల కూడా దండికి దుప్పట్లు వేసుకునేది. అందరూ నిద్రపోయిన తర్వాత చలిలో పండుకునేటువంటి వారిపైన కప్పేది వచ్చేది, ఎవరికి చెప్పకుండా వచ్చేటువంటిది. కానీ జనులంతా కూడా ఈమె యొక్క త్యాగాన్ని గుర్తించారు. ఆమె ఎప్పుడు తల క్రిందికి ఉంచుకుని నడిచేటువంటిది. అందరూ ప్రశ్నించారు, అవ్వా మీరింత త్యాగం చేస్తున్నారే, ఎందుకు మీకు ఈ సిగ్గు? తల ఎత్తుకొని తిరగకూడదా అన్నారు. నాకు తల ఎత్తుకొని తిరగటం చాలా అవమానంగా ఉంటుండదండి. ఎందుకో ప్రశ్నించారు. భగవంతుడు సహస్ర చేతులతో అందిస్తుంటే నేను ఒక్క చేతితో మాత్రమే దానం చేస్తున్నాను, ఎంత అవమానం! భగవంతుడు అనంత హస్తాలతో అందిస్తున్నాడు, కానీ నేను ఒక హస్తంతోనే ఇస్తున్నాను. నాకు చాలా అవమానంగా ఉంటుండదండి. ఈనాటి వారు 10 మందికి దానం చేస్తే నా తలంత అక్షరాలతో మొట్టమొదటి పేపర్లో పడాలి. ఇలాంటి ప్రచారానికి ఆమె ఏమాత్రము గుడిపడలేదు. దీనిని గుప్తదానము అన్నారు. ఇలాంటి త్యాగులు భారతదేశం లోపల కోట్లకు ఉంటున్నారు. జగతి ఎంత పుణ్య పురుషులు లేకున్నా జగములెట్టు వెలుగు పగులుగాను. కనుక సంపాదించినటువంటి ధనాన్ని 10 మందికి దానంగా చేసి మంచి కార్యం ఎక్కడైనా సరే చేయటము ఇది చాలా ఉత్తమమైన మార్గం. అతన్ని వర్ణించడం కాదు, కానీ అతని యొక్క త్యాగాన్ని ఆనందించటమే. ఎన్నో నెలలంతా కూడా రాత్రింపగలు కష్టపడి ఈ ప్లాన్ చాలా బాగా వేశాడు. అతను బ్రిటిష్ వాడు. ఎలిజబెత్ రాణి వారి యొక్క బకింగ్హామ్ ప్యాలెస్ అనేది మన ప్యాలెస్ వేశాడు. ఇంకా మూడవది లాస్ అండ్ ట్యూబ్రోస్ లోపల మేనేజింగ్ చైర్మన్ రామకృష్ణ అని, అతను ఎక్కడైనా పని పెడితే ఎప్పుడో ఒక తూరి మాత్రం వెళ్లి చూసేటువంటి వాడు. కానీ మన ప్రశాంతి నేములకు వారంకు 2 పర్యాలు, వాడకు 3 పర్యాలు కూడా వచ్చి ఈ పనిని ప్రత్యేకంగా చూసుకుంటూ అతి శ్రద్ధ చేత ఎక్కడెక్కడ జరిగేటువంటి పనులన్నీ కూడా ఆపించి ఆ వర్కర్స్ అందరినీ ఇక్కడ పంపించి ఎంతో భక్తి శ్రద్ధతో దీనిని అభివృద్ధి గావించాడు. అతి స్వల్పకాలం లోపలనే పూర్తి చేయించాడు. నిజముగా వారి యొక్క శ్రద్ధాభక్తులే దీనిపైన ప్రసరించకుండా ఉండిన మన భవనము ఇంత త్వరలో నిర్మించడానికి వీలు కాదు. హృదయపూర్వకంగా తన యొక్క పనిగా తాను భావించినటువంటి వాడు. అతనికి కూడాను నా ప్రేమ భిక్షను ఈ స్వరూపంలో అందిస్తున్నాను. Swami showers his divine grace in this form. ప్రధానమైన వ్యక్తి. ఇంత ఆసుపత్రి కట్టి కూడాను ఆ వ్యక్తియే లేకుండా ఇది ఎంత నిరుపయోగమే. అతని భక్తి శ్రద్ధలు ఎంతంటే పూర్ణ త్యాగంతో దీనిని అనుభవిస్తూ వచ్చాడు.
ఒక్క దినమునకు 10 ఆపరేషన్లు అవలీలగా చేసేటువంటి వాడు. ఆయన ఢిల్లీలో పెద్ద సంస్థ లోపల పాల్గొన్నటువంటి వాడు, పనిచేసేటివాడు. కానీ స్వామి కార్యం అనేటువంటి విషయం లోపల ఎంతనో త్యాగం చేసి మన హాస్పిటల్కి వచ్చి ఈ ఆపరేషన్ అంతా చేస్తూ వచ్చాడు. అతనికి ఆపరేషన్ అంటే నీళ్లు త్రాగినట్టు. అంతటి శక్తివంతుడు, అంతటి భయభక్తులతో కూడినటువంటి వాడు, శ్రద్ధతో చేరినటువంటి వాడు డాక్టర్ వేణుగోపాల్. అతనే నిన్నటి దినము చాలా కష్టతరమైనటువంటి యొక్క రంధ్రాలు పడినటువంటి గుండెను కూడాను ఆపరేషన్ చేసి సరి చేశాడు. ఈ నిన్నటి దినం జరిగినటువంటి నలుగురు కూడాను పల్లెవాండే. ఒక బిడ్డ 5 సంవత్సరముల బిడ్డ, ఆ బిడ్డ కూడాను హార్ట్ జబ్బు. ఇంకొకడు స్కూల్లో చదివేటువంటి విద్యార్థి, అతనికి కూడాను నిన్న ఆపరేషన్ జరిగింది. ఇద్దరు ఆడవాళ్ళు కూడాను కూలి మనుషులు పాపము. వారు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ, వారి బంధువులు ఎవరూ లేనంత వరకు కూడాను తానే ఇదిగా ప్రేమతో చూసుకుంటూ అన్ని విధాలు కూడాను దీన్ని ఫలవంతం గావించాడు. రేపటి నుంచి దినము 10 ఆపరేషన్లు జరుగుతుంటాయి. ప్రపంచమంతా కూడా ఇంక మున్ముందు ప్రశాంత నిలయంలో చేరవలసి వస్తుంది. మానసిక రోగానికి, దేహ రోగానికి ఈ రెండింటికి ప్రశాంత నిలయం ప్రధానమైన మందిరం కనుక అతనికి కూడాను అనేక విధములుగా ఇంకా శక్తి సామర్థ్యములు కూడా అభివృద్ధి గావించి తాను అనేక ప్రజలకంతా సేవ చేయాలని ఆశిస్తూ నా యొక్క ప్రేమ భిక్షను ఈ విధంగా అందిస్తున్నాను. ఈనాటి స్వామి యొక్క జన్మదినోత్సవం తీయగా చల్లగా జరిగిపోతుంటూ వచ్చింది. చేరినటువంటి భక్తులకందరికీ కూడాను ఒక ఎయిర్ కండిషన్ గా తయారైపోయింది. మీ హృదయాలు కూడా నువ్వు చల్లగా ఉంటుండి, మీ భావాలు కూడా నువ్వు చల్లగా ఉంటుండి, ఈ భావాలతో చూడినటువంటి చర్యలు కూడా నువ్వు చల్లగా ఉండి దేశాన్నంతా చల్లబరచడానికి, ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని చల్లబరచడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.